డాక్టర్ గారు అంటే యాక్చువల్‌గా మీరు లండన్ నుంచి ఇక్కడికొచ్చిన తర్వాత అప్పుడు పిల్లల్లో క్యాన్సర్ వస్తాయా? అసలు వాళ్ళకొక వార్డ్ అవసరమా? లేదా స్పెషల్ కేర్ అవసరమా? అన్న నుంచెళ్ళి ఇక్కడ ఒక మీరు పెద్ద వార్డ్ నడుపుతున్నారు. సో, ఇప్పుడు అవేర్‌నెస్ పెరిగింది. మీ యొక్క నెక్స్ట్ 10 ఇయర్స్‌లో మీ లక్ష్యం ఏంటి యాక్చువల్‌గా? అంటే ఈ పీడియాట్రిక్ ఆంకాలజీ విషయంలో గాని, మీ పర్సనల్ లెవెల్‌లో గాని నెక్స్ట్ 10 ఇయర్స్‌లో వేర్ డు యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్? నెక్స్ట్ 10 ఇయర్స్‌లో అంటే ఇది ఆటో మోడ్‌లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు. అంటే ఫంక్షనింగ్. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్. ట్రైనింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నర్సెస్ కానియండి, జూనియర్ డాక్టర్స్ కానియండి, గుడ్ ట్రైనింగ్ సెంటర్‌గా డెవలప్ చేయాలనేది ఒకటి ఉందండి. అండ్ నెక్స్ట్ 10 ఇయర్స్‌లో వచ్చే ట్రీట్మెంట్స్‌ని కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ చేసి నేను బ్యాక్ ఆఫ్ అవుదామని చూస్తున్నా. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పీపుల్‌ని తీసుకొచ్చి. మీరు తలసేమియా క్లినిక్ అని సెపరేట్‌గా చేశారు. ఈ తలసేమియా సపోర్ట్ ఫౌండేషన్‌కి ఆల్మోస్ట్ మీరే ఫౌండింగ్ మెంబర్‌గా ఉన్నారు. రైట్ నౌ ట్రస్టీగా కూడా ఉన్నారు. సో, ఈ తలసేమియా సపోర్ట్ ఫౌండేషన్ అంటే ఏమిటి? దీన్ని స్థాపించాలన్న ఆలోచన ఎప్పుడొచ్చింది? దీని ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారు? యూకేలో ట్రైనింగ్ తీసుకున్నప్పుడు చిన్నపిల్లల క్యాన్సర్స్ అండ్ బ్లడ్ డిజార్డర్స్ ట్రైనింగ్ అండి. అది క్యాన్సర్స్ మీదనే ఫోకస్ ఎక్కువ. ఇండియాకి వచ్చినాక థాలసీమియాస్, హీమోఫీలియాస్ అంటే వేరే రకమైన నాన్ క్యాన్సరస్ ప్రాబ్లమ్స్ ఇన్ చిల్డ్రన్. వాటికి కేర్ అంత బాగున్నట్టు అనిపించలేదు నాకు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమైనా అవుట్ పేషెంట్ బేస్డ్ కేర్. ఇది అడ్మిషన్ అవసరం ఉండదు. థాలసీమియాలో అప్పుడు నేను 12 ఇయర్స్ బ్యాక్ చూసిన కేర్‌లో గవర్నమెంట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఎన్‌జీఓ లెడ్ కేర్ మొత్తం. ఎన్‌జీఓ అండ్ గవర్నమెంట్ లెడ్ కేర్. ట్రాన్స్‌ఫ్యూజన్స్ అవుతున్నాయి. వాట్ నెక్స్ట్? ఒట్టి ట్రాన్స్‌ఫ్యూజన్స్ చేస్తే ఈ చైల్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటి? ఓన్లీ విత్ ట్రాన్స్‌ఫ్యూజన్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈస్ నాట్ గ్రేట్. బికాజ్ ఐరన్ అక్యుములేషన్ అనేది జరుగుతుంది బాడీలో. వాటికి తగ్గ ట్రీట్మెంట్స్ సరైన మోతాదులో, సరైన టైంలో మానిటర్ చేసుకుంటూ అడ్జస్ట్ చేయాల్సొస్తది. అండ్ రాను రాను ఐరన్ అక్యుములేషన్ వలన వేరియస్ హార్మోనల్ ప్రాబ్లమ్స్, హార్ట్‌లో ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్క ఆర్గన్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ప్రివెంట్ చేయాలి. ఇట్లా ఈ ఐరన్ ఎక్కడ అంటే అక్కడ అక్యుములేట్ కాకుండా చూడడం ఒకటి బిగ్గెస్ట్ టాస్క్. రెండోది అక్యుములేట్ అయినాక దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలి, ఎట్లా ట్రీట్మెంట్స్ అడ్జస్ట్ చేయాలి అనేది ఒకటి. ఆల్రెడీ జరిగిన డ్యామేజ్‌కి వల్ల జరిగే ఇష్యూస్‌ని ఎట్లా డీల్ చేయాలని. నేను ఒక్కదాన్ని చేసే టాస్క్ కాదిది. సో, ఐ నీడ్ వేరియస్ స్పెషలిస్ట్స్ టు హెల్ప్ మీ డూ దిస్. సో, నేనొచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్‌కి అంటే రక్తము ఎక్కించుకోవడానికి నెలకి 1-2 సార్లు సెంటర్‌కి వెళ్తారు. సో, 2 రోజులు అయిపోతాయి వాళ్ళకి. అంటే ఆ మంత్‌లో. తర్వాత ఈ డాక్టర్‌ని చూడడానికి, హిమటాలజిస్ట్‌ని చూడడానికి ఒకసారి, హార్మోన్ డాక్టర్‌ని చూడడానికి ఒకసారి, హార్ట్ డాక్టర్‌ని చూడడానికి ఒకసారి, వేరియస్ హాస్పిటల్స్‌కి తిరగడమే వాళ్ళ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈస్ మిజరబుల్ ఫర్ దెమ్. వీళ్ళకందరికీ ఒకటే ప్లేస్‌లో ఎలా కేర్ ఇవ్వాలి అనేది ఆలోచన చేయడం జరిగింది. నేనెళ్లి అడిగితే ఎవరికి అవేర్‌నెస్ లేదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయింగ్ ద స్పెషలిస్ట్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దిస్ వర్క్. అది అక్కడి నుండి స్టార్ట్ చేసి వి ఐడెంటిఫైడ్ ద స్పెషలిస్ట్. అందరూ కలిసి ఒకటే రూమ్‌లో కూర్చొని ఆర్ ఇన్ 2 డిఫరెంట్ రూమ్స్ ఇన్ ద సేమ్ సెంటర్ సీ ద చైల్డ్ టుగెదర్ అండ్ మేక్ అ ప్లాన్. కాంప్రిహెన్సివ్ ప్లాన్ చేసి వాళ్ళకి అందిస్తే వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి రెగ్యులర్ ఫాలోఅప్స్‌కి రావడం అనేది జరుగుతుంది. సో, ప్రివెన్షన్, ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ లీడ్స్ టు వెరీ గుడ్ అవుట్‌కమ్స్ ఇన్ థాలసీమియా. ఓకే. సో, అదర్‌వైస్ అంటే కాంప్రిహెన్సివ్ కేర్ లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈస్ వెరీ పూర్ అండ్ దే డై సెకండ్, థర్డ్ డికేడ్‌లోనే చనిపోవడం జరుగుతుంది. మంచి కాంప్రిహెన్సివ్ కేర్ అందిస్తే వాళ్ళు నార్మల్‌గా 50, 60, 70 ఇయర్స్ వరకు కూడా మంచి లైఫ్ లీడ్ చేస్తారు. ఓకే. సో, దట్ ఈస్ అ బిగ్ డిఫరెన్స్ ఐ సా ఓవర్ దేర్ అండ్ ట్రై టు బ్రిడ్జ్ దట్ గ్యాప్, ఫిల్ దట్ గ్యాప్. ఇప్పుడు ఈ తలసేమియాను పూర్తిగా నిర్మూలించడానికి మనకేమన్నా అవకాశాలున్నాయా? లేదా ప్రెగ్నెన్సీ టైంలో టెస్ట్‌ల విషయంలో గానీ, తర్వాత ఎలాంటి టెస్ట్‌ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉంది? ఈ క్రమంలో మీరు ప్రభుత్వానికి ఏమైనా సలహా ఇస్తారా? ఇప్పుడు థాలసీమియా సెంటర్స్, థాలసీమియా ఎన్‌జీఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ చాలా హ్యూజ్ వేలో ఎఫర్ట్ పెడుతున్నాయండి ఈ డైరెక్షన్‌లో. అంటే ఇన్ ప్రివెంటింగ్ థాలసీమియా. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ జన్యుపరమైన సమస్య ఇండియాలో. దీన్ని ప్రివెంట్ చేయడం అంత డిఫికల్ట్ కాదు. ఫస్ట్ క్యారియర్స్‌ని ఐడెంటిఫై చేయాలి. సో, సింపుల్ టెస్ట్ కాల్డ్ హెచ్‌పీఎల్‌సీ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే క్యారియర్ ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది. సో, రికమెండేషన్ ఏంటంటే మాస్ స్క్రీనింగ్ ఈజ్ రికమెండెడ్. కానీ మనం అందరిని పోయి టెస్ట్ చేస్తామంటే ఎవరు ఒప్పుకోరు. సో, బెస్ట్ వే ఈజ్ ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెంట్ అని తెలియగానే బుకింగ్ బ్లడ్స్ అని ఉంటాయి. అంటే కొన్ని ల్యాబ్ టెస్ట్‌లు చేస్తారు. ఆ ల్యాబ్ టెస్ట్‌లో ఈ టెస్ట్‌ని ఇంక్లూడ్ చేస్తే ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా అనేది తెలుస్తది. అంటే మదర్‌కి.
సో ఇదేంటంటే సైలెంట్ క్యారియర్ స్టేట్లో ఏమి సిమ్టమ్స్ ఉండవు. సో ఐడెంటిఫై చేయడం చాలా డిఫికల్ట్. టెస్ట్ చేయడం అనేది కంపల్సరీ. సో ఒకవేళ మదర్కి క్యారియర్ స్టేటస్ పాజిటివ్ అయితే ఫాదర్ని టెస్ట్ చేయడం ఇంపార్టెంట్. ఫాదర్ కూడా ఉంటే పుట్టబోయే బిడ్డను టెస్ట్ చేయొచ్చు. సో అది ప్రైమరీ ప్రివెన్షన్ అనమాట. సో ఇదేంటి, ఈ జీన్ ఏంటి అనేది తెలుసుకోవడం, దాన్ని పుట్టబోయే బిడ్డమే పరీక్ష చేసి ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ ఒక తలసేమియా చైల్డ్ ఉంది ఇంట్లో, నెక్స్ట్ బేబీ ప్లాన్ చేస్తున్నారు పేరెంట్స్, సో ఈ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రెగ్నెంట్ అని తెలియగానే ఇమీడియట్గా రమ్మని చెప్తాం అనమాట. సో వీ డూ అ ప్రీనేటల్ టెస్టింగ్. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఈజ్ చైల్డ్లో ఉన్న జెనెటిక్ అబ్నార్మాలిటీ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసి పెట్టుకుంటే బేబీలో కూడా పుట్టబోయే బేబీలో ఆ చేంజ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో తొందరగా చేయాలి, ఎందుకంటే ఒకవేళ ఉంటే ఫ్యామిలీ విల్ బి గివెన్ అన్ ఆప్షన్ టు కంటిన్యూ ఆర్ టర్మినేట్ ద ప్రెగ్నెన్సీ. సో దట్స్ హౌ వీ కెన్ ప్రివెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.